Little Star Swanders ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సరదాగా కాసేపు నవ్వేసుకుందామా ఫ్రెండ్స్? పెళ్లి కళ. సంజీవ్ వాళ్ళ తండ్రిని ఇలా అడుగుతున్నాడు, ఎలాంటి అమ్మాయి కావాలి అని. సంజీవ్, నానా, నాకు రూపావతి, గుణవతి, విద్యావతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని తండ్రిని అడుగుతాడు. తండ్రి, నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని అంటాడు. సంజీవ్, ఎందుకు నెరవేరదు అంటాడు తండ్రి. ముగ్గురిని చేసుకోవడం కుదరదు, పైగా వాళ్ళని ఎలా పెంచుదామని. అంటే అన్ని గుణాలు ఉన్న ఒక అమ్మాయి కావాలి అని అంటే తండ్రి అన్ని గుణాలు ఒక అమ్మాయిలో ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇలాంటి జోక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జోక్. మ్యాథ్స్ టీచర్ సూత్రం. మ్యాథ్ టీచర్, నువ్వు ఏ సూత్రం ప్రకారం పట్టు చీర కొనుక్కోవడానికి అంత డబ్బు అడుగుతున్నావు అని భార్యని అడుగుతున్నాడు ఒక మ్యాథ్ టీచర్ భర్త. అప్పుడు భార్య ఏం చెప్పిందండి? భార్య చెప్పింది మంగళసూత్రం ప్రకారము అని. ఓకే, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ జోక్. తండ్రి కష్టాలు. పవన్ తండ్రి. పవన్, నాన్న, పరీక్షల్లో నాకు 100కు పైగా మార్కులు వచ్చాయి. తండ్రి, వెరీ గుడ్, ఏది మార్క్స్ లిస్ట్ ఇలా తీసుకురా అని అడుగుతాడు. పవన్, ఇదిగో చూడండి, పార్టీ ఇద్దురు కానీ. తండ్రి, అదేంట్రా 10 మార్కులు వస్తే 100కు పైగా అన్నావు? పవన్, సరిగ్గా చూడండి నాన్న, 100 కింద ఉంది, 10 పైన ఉంది. సో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారనమాట. సో ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయండోయ్. నెక్స్ట్ జోక్. భార్య, రాత్రంతా ఆలోచించగా నాకు ఒక విషయం అర్థమైందండి. భర్త, ఏంటది? భార్య, అందరిలా మనం ఎందుకు పొదుపు చేసుకోలేకపోతున్నామా అని. అప్పుడు భర్త, అవునా, కారణం ఏంటట? భార్య, ఏముంది, నేను ఖర్చు చేస్తున్నంత వేగంగా మీరంత సంపాదించలేకపోతున్నారండి అన్నది. నెక్స్ట్ జోక్లోకి వెళ్దాం. చలపతి డాక్టర్. చలపతి, డాక్టర్ గారు, మా ఆవిడ ప్రవర్తనను భరించలేకపోతున్నా, ఏమైనా మందు ఇస్తారా అని చలపతి డాక్టర్ని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, ఇంతకీ సమస్య ఏంటి? చలపతి, ఏం చెప్పమంటారు, చేతులు కడుక్కునే సబ్బును వేరే సబ్బుతో కడిగి మరీ చేతులు కడుక్కుంటుంది, ఏదైనా మందు ఉంటే ఇప్పించండి. పాపం చలపతి కష్టాలు చాలా కష్టాలు కదండి. అంటే తను చేతులు కడుక్కునే సబ్బును వేరే సబ్బుతో కడిగి మరీ చేతులు కడుక్కుంటుందంట. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా? సూపర్ కదా. మీకు నచ్చాయా జోక్స్? నచ్చితే మరి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నవలలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ జోక్. సరోజ, ఏమండి, మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు? శంకరం, అక్కడ ఒక ఆయన డబ్బులు పారేసుకొని వెతుక్కుంటున్నాడు. సరోజ, ఓ, ఆ డబ్బులు వెతికిచ్చి వచ్చారా? శంకరం, లేదు, అతడు అక్కడి నుంచి వెళ్ళే వరకు ఆ నోటు పైన నిలబడి ఉన్నాడు. సరోజ, శంకరం, ఫుల్ కామెడీ కదండి. క్రేజీ జోక్స్ నచ్చిందా? మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ జోక్కి వెళ్ళే ముందు మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, అదేవిధంగా పెద్దలకి మంచి నవలలు, ప్రేమ, పెళ్ళి, విడాకులు, ఇంటింటి కథ, ఇలా నారీ నారీ నడుమురారి, లవ్ స్టోరీస్ అనే నవలలు కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. దొంగతనం ఎలా చేయాలి? పవన్, శరత్. పవన్, అదేంటో శరత్, తలుపులకు తాళం వేసి తాళం చెవి ఇంట్లో వేశావు? శరత్, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడిపోతుందని వేశాడంట శరత్. రాజు, మరి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎలా తీస్తావు? పవన్, అది తెలియకే కదా దొంగతనం ఎలా చేయాలో వీడియో కోసం యూట్యూబ్లో చూస్తున్నా. వాళ్ళే మంచి ఫ్రెండ్ కదండి పవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, సో మన ఛానల్లో అదేవిధంగా మనకి పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఫన్నీగా కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రామాయణము ఆల్ ఎపిసోడ్స్ మన ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.